95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక నెల్లూరులోని క్లబ్ హోటల్లో డాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోలో తాను ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయినా అప్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివార్లో యువతీ యువకుల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దళిత బంధు ఇప్పిస్తామని ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి దగ్గర చేరిన ఓ ఇద్దరు అధికార పార్టీ కేటుగాళ్లు కోళ్ల ఫారం కోసం దరఖాస్తు చేయించి దళిత బంధు మంజూరు చేయించారు. పనంతా పూర్తయ్యాక ఇప్పుడు ఆ ఫారంలో అడుగు పెట్టనివ్వడం లేదని ఓ కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చేబ్రోలు వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం. యూనివర్సిటీ వీసీ భార్య మృతి చెందింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ తోలేటి జానకిరాం గాయపడగా ఆయన భార్య ఉషశ్రీ మరణించారు. ఆర్యవైశ్యుల ఎలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి గోకవరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని వైశ్యులంతా తెల్ల షర్ట్లతో, మహిళలు 108 కలశాలతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుండి మెయిన్ రోడ్డు మీదుగా జై వాసవి జై జై వాసవి అంటూ ర్యాలీ నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే నేషనల్ మెగా లోక్ అదాలత్లో రాజీ కేసులు ఎక్కువ సంఖ్యలో పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు 7వ అదనపు జిల్లా షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం పోలీస్ అధికారులను ఆదేశించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో బీకేగూడ వివేకానంద పార్కులోని ప్రధాని నరేంద్ర మోదీ 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బీసీ నాయకుల అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో కాకినాడలో జరిగింది. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు. కర్ణాటకలో మరోసారి బీజేపీదే అధికారమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో ప్రచారం ముగించుకుని బళ్ళారికి వెళుతున్న ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో యువత నుంచి వస్తున్న స్పందన బీజేపీదే అధికారమని చెబుతోందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పరిధి కొండగడపలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. 9 సంవత్సరాల తర్వాత రాజభవనం లాంటి సెక్రటరియట్ కట్టుకుని కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశాడని ఎద్దేవా చేశారు. పేరుకు 1000 కోట్లు అంటున్నాడని 3000 కోట్లతో రాజభవనం కట్టుకున్నాడన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో నూతన సమీకృత విద్యుత్ కార్యాలయానికి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎస్సీ, డిఈ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం ముఠాపురం వీరన్న స్వామి ఉత్సవాల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వీరన్న స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం తాడిపత్రిలో మరోసారి ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. డీజిల్ దొంగ ఎవరో అంటూ ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు. ఈ ఫ్లెక్సీలు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లెక్సీల్లో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటోపై ముద్దుల వర్షం కురిపించారు. 2 రోజుల క్రితం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొన్న దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ పైన మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. రజనీని పిరికివాడిగా అభివర్ణించారు. గతంలో తమిళనాట తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి పారిపోయాడని ఎద్దేవా చేశారు. రజనీకాంత్కు రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 2 నెలలకే భార్యపై అనుమానంతో భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
విశాఖ సాగర్ తీర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. కలెక్టర్ సూచన మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో విద్యార్థులు జోడుగుళ్లపాలెంలోని బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే సెప్టెంబర్లో విశాఖలో కాపురమని జగన్ అంటున్నాడని అన్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. వాయనాడు 175 కాదు, వాయనాడు పులివెందులని మేము కూడా అంటామని గంటా పేర్కొన్నారు.